తర్వాత కార్యక్రమంలో గత 25 ఏళ్ళ నుంచి ఆర్థిక పరంగా కానివ్వండి ఆ ఎలక్షన్ టైంలో కష్టపడతానే ఉన్నాం. కానీ అక్కడ స్వరూపం కాంగ్రెస్కి సంబంధించి ఇప్పుడు వైసీపీకి సంబంధించి స్వరూపం బాపట్లో ఉంది. అటు నేపాల్ చూస్తే తెలుగుదేశం స్వరూపం, ఇటు పొన్నూరు చూస్తే తెలుగుదేశం స్వరూపం, చీరాలు చూస్తే తెలుగుదేశం స్వరూపం, అటు బస్సులు చూస్తే తెలుగుదేశం స్వరూపం. అన్నీ గెలుస్తూనే ఉన్నాయి. వాళ్ళ గెలవడం అనేది సాధారణం, గెలుస్తూనే ఉంటాయి. కానీ బాపట్ల గెలవడం అనేది కిక్ అండి. ఆ కిక్ కోసం నేను పనిచేస్తా, కసితో పనిచేయడానికి నేను ముందుకు వచ్చాను. ఎప్పుడైతే మీరు అందరూ కష్టపడి గెలిపించి ఒక ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే 5 సంవత్సరాల తర్వాత ఈ కష్టపడిన వాళ్ళు, ఈ ఓట్లు వేసిన వాళ్ళు ఒక మంచి వ్యక్తికి ఓటేసాం అని ఎప్పుడైతే మీరు తృప్తి పడతారో అది నా సక్సెస్గా భావించి దాన్ని మాత్రమే సక్సెస్గా ఫీల్ అవుతా. నేను అప్పుడు గొప్పగా ఫీల్ అవుతా. జనసేనని రాష్ట్ర ప్రజలకు వినిపించిన సందర్భం మరి 10 సంవత్సరాల ఏపీ విభజన జరిగిన తర్వాత ఈ దశాబ్ద కాలంలో 5 సంవత్సరాలుగా ఈ వైసీపీ ప్రభుత్వ విధానాలు, తీవ్రవాదం, అసాంఘిక చర్యలు, దోపిడీలు, దుర్మార్గాలు, మరి 30,000 మంది పై చేరుకు మహిళల అదృష్టం, ఇసుక అక్రమ రవాణా, స్మగ్లింగ్, ఇలా మన సంపదనంతా దోచుకున్న సందర్భం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి బీజేపీతో సైడ్గా కూర్చుకొని మనంతా వ్యతిరేక ఓట్లు ఏ విధంగా చెలగని చెప్పారు అదే విధంగా పనిచేసిన సందర్భంలో మనమందరం కూడా మూకుమ్మడిగా మన నియోజకవర్గానికి విచ్చేసి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి వేగేసి నరేంద్ర వర్మ గారిని గెలిపించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు పేరు పేరున కోరుకుంటున్నాను. మరి నాకు ఈ అవకాశం